రెండు తెలుగు రాష్ట్రాల్లో డిఎస్సికి మంచి క్రేజ్ ఉంది. చాలామంది అభ్యర్థులు సార్ డిఎస్సి గురించి చెప్పండి అని అడుగుతున్నారు. అసలు డిఎస్సి ఎప్పుడు వచ్చింది, అసలు డిఎస్సి ఎలా ఉండేది, అసలు డిఎస్సికి ఎంతమంది పోటీ పడతారు, అసలు డిఎస్సికి ఎంత డిమాండ్ రావడానికి కారణం ఏంటి, ప్రతి ప్రభుత్వము వచ్చినటువంటి ప్రభుత్వం లేదా తన యొక్క మేనిఫెస్టోలో డిఎస్సిఏ ఇవ్వడానికి కారణం ఏంటి, మిగిలినటువంటి ఉద్యోగాలు ఎందుకు ఇవ్వటం లేదు, డిఎస్సి పోస్ట్ అంటే టీచర్ పోస్టులకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారు అనేటటువంటి అంశాల మీద మనం కూలంకషంగా చర్చిద్దాం. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సిఏ కోర్సులు. సిఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. అసలు డిఎస్సి ఈ ప్యాటర్న్ అనేది ఏ ప్యాటర్న్, ఈ మల్టిపుల్ చాయిస్ ప్యాటర్న్ అనేది 1994 నుండి వచ్చిందంట. 1994 నుండి 1994 ఆన్వర్డ్స్ అప్పటి నుంచి ఈ డిఎస్సి ప్యాటర్న్ వచ్చింది. ఏది ప్యాటర్న్ ఏంటిది అంటే అంతకుముందు ఎట్లా ఉండేది, అంతకుముందు డిస్క్రిప్టివ్ ఉండేది. ఇది 94కు ముందు డిఎస్సి ఎగ్జాము ఎలా ఉండేది అంటే డిస్క్రిప్టివ్ ఉండేది. అంటే డిస్క్రిప్టివ్ టైప్ అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, షార్ట్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ క్వశ్చన్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఈ రూపంలో ఉండేది. సో దీనివల్ల చాలా లోపాలు ఉన్నాయి. ఏంటి ఆ లోపాలు అంటే మీకు తెలుస్తుంది. ఏంటంటే షార్ట్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ క్వశ్చన్స్ ఇవి రాయాలంటే ఇవి రాసేటప్పటికి కూడా వాల్యూర్ అంటే పేపర్లు దిద్దే వారి యొక్క మైండ్ సెట్ని బట్టి మార్కులు ఆధారపడి ఉంటాయి. నేను ఇచ్చినటువంటి ఆన్సర్ ఇంకొకరికి నచ్చకపోవచ్చు, ఇంకొకరు ఇచ్చినటువంటి ఆన్సర్ నచ్చచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే మెరిట్స్ దెబ్బతింటున్నారు. మెరిట్స్ దెబ్బతినడం వల్ల అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఉమ్మడి రాష్ట్రంలో 94లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పివి నరసింహారావు గారి అబ్బాయి పివి రంగారావు గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారన్నమాట. అప్పుడు ఒక విధానాన్ని తీసుకొచ్చారు డిఎస్సి పైన. ఏంటి ఆ విధానం అంటే 85:15 రేషియోలో పోస్టులు నింపాలి. 85:15 రేషియోలో పోస్టులు నింపాలి అని ఒక విధానాన్ని తీసుకొచ్చారు. ఏంటి 85:15 రేషియో అంటే ఏంటి? 85కి ఎగ్జాము, 15 మార్క్స్కి ఇంటర్వ్యూ. కలెక్టర్ ఉంటారు, విద్యాశాఖ డియూ ఉంటారు ఆ జిల్లాలో, అదేవిధంగా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, వారు ఇంటర్వ్యూ చేస్తారు. 15 మార్కులకి ఇంటర్వ్యూ ఉంటుంది. 15 మార్కులకి అతను చెప్పినటువంటి సమాధానం బట్టి పాఠం కూడా ఒక బోర్డు ఉంటుంది, పాఠం కూడా చెప్పించేవాళ్ళు. ఎక్కడైతే కలెక్టరేట్లో ఇంటర్వ్యూ జరిగేది అనమాట, ఒక రూమ్లో. అయితే 15కి ఎన్ని వేస్తారనేటట్టు వాళ్ళ ఇష్టం. అయితే దీంట్లో కూడా ఫ్రాడ్ జరుగుతుంది. తెలిసిన వాళ్ళకి ఎక్కువ మార్కులు ఇస్తున్నారు, 15 వేస్తున్నారు. సబ్జెక్టు కొంతమంది సబ్జెక్ట్ బాగా రాస్తారు కానీ చెప్పలేరు. కొంచెం ఆ నలుగురిలో చెప్పాలంటే బిడియంగా ఉంటుంది. సో దానివల్ల మార్కులు తగ్గిపోతుంది. సో ఆ ఉద్దేశంతో ఈ 94 ప్యాటర్న్ అనేది 94లో జరిగింది, 95లో జరిగింది, 96లో జరిగింది, 97 డిఎస్సి లేదండి, 98లో జరిగింది. ఈ 4 డిఎస్సీలకు ఇలాగే జరిగింది. ఏంటిది 85:15 రేషియో. తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిఎస్సీకి పెట్టిన పేరు. చంద్రబాబు నాయుడు గారు డిఎస్సీలు అంటే బ్రాండ్ అంబాసిడర్ అనమాట. 1,52 లక్షల టీచర్ పోస్టులని భర్తీ చేసినటువంటి ఘనత వారికి దక్కుతుందన్నమాట. మేమందరం కూడా నేను స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి 2 పోస్టులు టాపర్ని, మేమందరం కూడా వారి యొక్క పీరియడ్లోనే మంచి పోస్టులు తెచ్చుకోగలిగాం అనమాట. కాబట్టి ఎప్పుడైతే ఈ ఫ్రాడ్ జరుగుతుంది, ఇంటర్వ్యూలో కూడా ఫ్రాడ్ జరుగుతుంది అనేటటువంటిది ఆలోచించి ప్రభుత్వం, అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఆలోచించి అసలు ఇంటర్వ్యూ క్యాన్సిల్ చేసేసి 100% టెస్ట్లే అది ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని ఒక జీవో
చేశారు. ఈ జీవోమే ఇక్కడ కూడా తర్జన భర్జన జరిగింది. అంటే ఏం తీసుకున్నారంటే ఇంటర్మీడియట్ మార్కులు తీసుకోవాలన్నారు, డిగ్రీ మార్కులు తీసుకోవాలన్నారు, బీఈడి మార్కులు తీసుకోవాలన్నారు. కానీ ఇక్కడ తీసుకోవాలా అని అనుకున్నప్పటికీ కూడా ఇక్కడ కూడా కొన్ని లోపాలు జరిగాయి. అంటే సపోజ్ ఇంటర్లో ఆర్ట్స్ వాళ్ళు, సైన్స్ వాళ్ళు, మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి మ్యాథ్స్ వాళ్ళకి ఎక్కువ మార్కులు రావడం వలన ఎస్జిటి పోస్టులు అంటే కామన్ కదా, అందరూ రాసుకునేటటువంటి పోస్టులు కదా. సో కొన్ని కోర్సులకు ఎక్కువ మార్కులు రావడం, కొన్ని కోర్సులు తక్కువ మార్కులు రావడం. హెచ్ఈసిసిఈసి ఉందనుకో తక్కువ మార్కులు వస్తాయి, బైపీసీ ఉందనుకో కొంచెం వాళ్ళ ప్రాక్టికల్స్ ఉంటాయి, ఈ ఆర్ట్స్ వాళ్ళకి ప్రాక్టికల్స్ ఉంటాయి. సో ఈ విధంగా ఈ లోపాలని బేస్ చేసుకుని అసలు వీటితో సంబంధం లేకోకుండా మొత్తము టోటల్గా 100 మార్క్స్కి టెస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేద్దామని 2000 నుంచి 100 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. 2000 అంతే, 2001, 2002, 2003 ఈ అన్ని డిఎస్సిలో కూడా అట్లాగే జరిగింది. 2008 డిఎస్సిలో అదేవిధంగా 2008 అంటే 2009 డిఎస్సి వరకు కూడా టోటల్ 100% మార్క్స్ బేస్ మీదే జరిగింది ఎగ్జామ్. తర్వాత 2011లో టెట్ అనేటటువంటి కాన్సెప్ట్ వచ్చింది. టీఈటీ టెట్, టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఈ టెట్ అనేటటువంటి కాన్సెప్ట్ తెరపైకి వచ్చింది. అసలు ఎందుకు అసలు బిఈడి అయిన లేదా డిఈడి అయినటువంటి ఒక అభ్యర్థి టీచర్ పోస్టు కావాలి అంటే, టీచర్ పోస్టులో రాణించలేదు, టీచర్ పోస్టు సంపాదించాలంటే టెట్ అనేటటువంటి కోర్సు కంప్లీట్ చేయాలి. టెట్ అనేటటువంటి ఎలిజిబుల్ ఫర్ టీచర్ పోస్ట్ అనేటటువంటి కాన్సెప్ట్ని అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఈ టెట్ అనేటటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చింది. ఎందుకు అసలు ఈ టెట్ అనేటటువంటి కాన్సెప్ట్ని ఎందుకు తీసుకొచ్చింది? ఏం బీఈడి చాలదా, డిఈడి చాలదా? ఆ టెట్ అనేటటువంటి కాన్సెప్ట్ ఎందుకు భారతదేశం మొత్తం ఎందుకు టెట్ రాయాలి? అటు సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులు కానీ ఇటు టీచర్ స్టేట్ గవర్నమెంట్ టీచర్ పోస్టులు కానీ ఎందుకు టెట్ రాయాలి అని చాలా మందికి డౌట్ రైజ్ కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు బీఈడి కాలేజీలు కానీ డిఈడి కాలేజీలు కానీ ప్రైవేట్ సెక్టార్ అదేవిధంగా గవర్నమెంట్ సెక్టార్లో రెండు రంగాల్లో ఉన్నాయి. అయితే తర్వాత ఏమైందంటే ఈ బీఈడి డిఈడి చేసేటటువంటి ఛాత్రోపాధ్యాయులు అంటే టీచర్ అభ్యర్థులు ఉన్నారు చూసారా, వీరు క్లాస్కి వెళ్ళట్లేదు. బీఈడి కాలేజీలు కానీ డిఈడి కాలేజీలు కానీ క్లాస్కి వెళ్ళట్లేదు. వీళ్ళు ఏదో ఎక్కడో పని చేసుకుంటూ అక్కడ డబ్బులు ఇచ్చే ఏదో ఒకటి మెయింటైన్ చేసుకుంటూ, అటెండెన్స్ మెయింటైన్ చేసుకుంటూ, ఈ ప్రాక్టికల్ మార్కులు వేయించుకుంటూ, రికార్డులు ఇవన్నీ ఎవరితోనో రాపించుకుని ప్రాక్టికల్ మార్కులు వేయించుకుంటూ పాస్ అయిపోతున్నారు. పాస్ అయ్యి డిఎస్సిలో ఉన్నటువంటి సబ్జెక్టులు బాగా ప్రిపేర్ అయితే టీచర్ పోస్టులు వస్తుందనే ఉద్దేశంతో బాగా ప్రిపేర్ అయ్యి చాలా మంది టీచర్ పోస్ట్ సంపాదించినటువంటి సందర్భాలు ఉన్నాయి. దీన్ని నివారించడం కోసం, అంటే దేన్ని నివారించడం కోసం, ప్రతి అభ్యర్థి కాలేజీకి వెళ్ళాలి. కాలేజీకి వెళ్ళటం లేదు కాబట్టి కనీస సామర్థ్యాలు తెలిసి ఉండాలి. లక్ష్యాలు స్పష్టీకరణ అనేది తెలియకోకుండా పిల్లోడికి పాఠం ఏం చెప్తాడు? పిల్లోడి మెంటాలిటీ తెలియకోకుండా, సైకాలజీ అనేటటువంటి సబ్జెక్ట్ తెలియకోకుండా సైకాలజీ ఏం చెప్తాడు? నువ్వు కాలేజీకి వెళ్తేనే కదా ఇవన్నీ తెలియడానికి, నువ్వు కాలేజీకి వెళ్ళినప్పుడు ఇవన్నీ ఏం తెలుస్తాయి అనేటటువంటి ఉద్దేశంతో అప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రి గారు అయినటువంటి కపిల్ సిబాల్, యూపీఏలో కపిల్ సిబాల్ విద్యాశాఖ మంత్రి, మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్నారు. వారు ఏం చేశారంటే టెట్ అనేటటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఏంటి టెట్? ఒకవేళ మీకు సామర్థ్యాలు లేక, మీరు కాలేజీకి వెళ్ళక, లేదా సబ్జెక్టుల మీద మంచి అవగాహన లేక మీకు లేనటువంటి వాళ్ళందరూ కూడా టీచర్ అవుతున్నారు. కానీ టెట్ పాస్ అవ్వాలి. టెట్ పాస్ అవ్వాలి. కనీస జ్ఞానాన్ని, ఆ టీచర్కి ఉండవలసినటువంటి కనీస జ్ఞానాన్ని సంపాదించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ టెట్ అనేటటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. టెట్లో ఏ సబ్జెక్టులు ఉంటాయి? అందుకొని టెట్లో సైకాలజీ పెట్టారు. మెథడ్స్ పెట్టి సైకాలజీ అంటే పిల్లవాడి యొక్క మనస్సుని దృష్టిలో పెట్టుకుని పాఠం చెప్పాలి. ఎలా పడితే అలా పాఠం చెప్తే పిల్లవాడి మైండ్కి ఎక్కదు.
పిల్లవాడికి బోర్ కొట్టేస్తుంది, వాడు రెండోసారి స్కూల్కి రాడు. అందువల్ల పిల్లవాడి యొక్క మైండ్ సెట్కి అనుగుణంగా పాఠం చెప్పాలి. ఆ మైండ్ సెట్కి అనుగుణంగా పాఠం చెప్పాలి అంటే ఏముండాలి? సైకాలజీ తెలిసి ఉండాలి. చైల్డ్ డెవలప్మెంట్, దాన్ని చైల్డ్ డెవలప్మెంట్ అంటే శిశు వికాసం. శిశువు ఏ విధంగా వికాసం పొందుతాడు, శిశువు ఏ విధంగా ఏ స్టేజ్లో ఏ విధంగా డెవలప్ అవుతాడు, ఏ స్టేజ్లో మన పాఠం ఏ విధంగా చెప్పాలి, దాన్ని శిశు వికాసం అనేటటువంటి కాన్సెప్ట్ని టెట్లో ఇంట్రొడ్యూస్ చేశారు. అదేవిధంగా ఇంకొక పక్కన మెథడ్స్ తెలుగు బోధించాలి. ఇప్పుడు ఒక ప్రైమరీ టీచర్ ఉన్నారండి, అన్ని సబ్జెక్టులు బోధించాలి. తెలుగు బోధించాలి, ఇంగ్లీష్ బోధించాలి, సోషల్ బోధించాలి, ఇంగ్లీషు బోధించాలి, మ్యాథ్స్ బోధించాలి, ఈ 5 సబ్జెక్టులు బోధించాలి. హౌ టు టీచ్, ఎలా బోధించాలి, ఉన్నటువంటి కాన్సెప్ట్ని, కంటెంట్ని, అది సోషల్ కంటెంట్ కానీ, మ్యాథ్స్ కంటెంట్ కానీ, సైన్స్ కంటెంట్ కానీ, తెలుగు కంటెంట్ కానీ, ఇంగ్లీష్ కంటెంట్ కానీ, ఏ కంటెంట్ కానీ ఎలా బోధించాలి అని తెలుసుకోవడం కోసం మెథడాలజీని ఇంట్రొడ్యూస్ చేశారు టెట్లో. ఇవన్నీ చదవాలి. కాలేజీకి వెళ్ళలేదు, అక్కడ నీకు కనీస సామర్థ్యాలు, కనీస జ్ఞానం లేదు, కానీ ఇప్పుడైనా నేర్చుకోవాలి నువ్వు అనేటటువంటి ఉద్దేశంతో టెట్ని ఇంప్లిమెంట్ చేశారు, టెట్ని ప్రవేశపెట్టారు. అంటే భారతదేశంలో నువ్వు టీచర్ అవ్వాలి అంటే టెట్ కంపల్సరీగా ఉండాలి. సో అప్పటి నుంచి 2011 నుండి ఇప్పటి వరకు 2024 వరకు టెట్లు జరుగుతూనే ఉండేది. అది ఈ టెట్లో ఫస్ట్ ఎలా ఉండేదంటే, ఒకసారి ఒక అభ్యర్థి టెట్ రాసి క్వాలిఫై అయిన తర్వాత, పాస్ అయిన తర్వాత 7 సంవత్సరాల వరకే ఆ టెట్ వ్యాలిడిటీ ఉంటుంది. టెట్ పాస్ మార్కులు ఎంత? ఓసీ అభ్యర్థులకి, ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి అభ్యర్థులకి టెట్ మార్కులు ఎంత పర్సెంట్ రావాలంటే 60% రావాలండి. 60% రావాలి. అంటే 60% అంటే 150 మార్కులు, టోటల్ 150 మార్కులకి 90 మార్కులు రావాలి. ఎన్ని మార్కులు రావాలి? 90 మార్కులు రావాలి. అదేవిధంగా బీసీ అభ్యర్థులకి టెట్లో ఎంత పర్సెంటేజ్ ఉండాలి అంటే 50% మార్కులు రావాలి. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. 50% మార్కులు రావాలి. అంటే 50% మార్కులు అంటే 150కి ఎన్ని మార్కులు అంటే 75 మార్కులు. 75 మార్కులు రావాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఎంత పర్సెంటేజ్ ఉండాలి టెట్లో? 150 మార్కుల కంటే 40% ఉండాలి. 40% ఉండాలి. 40% అంటే ఎన్ని మార్కులు రావాలి? 60 మార్కులు రావాలి. ఎన్నింటికి? 150. ఈ విధంగా ఓసీ క్యాండిడేట్స్కి 90 మార్కులు రావాలి, బీసీ క్యాండిడేట్స్కి 75 మార్కులు రావాలి, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 60 మార్కులు రావాలి. ఈ విధంగా టెట్లో మార్కులు తెచ్చుకున్నటువంటి వాళ్ళు మాత్రమే క్వాలిఫై అయ్యి తర్వాత డిఎస్సికి అర్హత సాధిస్తారు. అర్హతే డిఎస్సి ఎగ్జామ్ రాసుకోవడానికి అర్హత, అంటే డిఎస్సి పోస్ట్ రాదు. ఇక్కడ ఒక చిన్న మార్పు చేశారు 2011 టెట్ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రంలో, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో. ఏంటి? టెట్లో వచ్చినటువంటి మార్కుల్లో 20% డిఎస్సి తీసుకుంటారు. అంటే డిఎస్సి రాసేటటువంటి అభ్యర్థులు టెట్లో వచ్చినటువంటి మార్కుల్లో 20% అటు తీసుకుంటారు. ఉదాహరణకి నీకు టెట్లో 150కి 150 వచ్చినటువంటి 20% తీసుకుంటారు. అంటే డిఎస్సికి 100కి 80 మార్కులు, అంటే 80 మార్కులు పేపర్ కండక్ట్ చేస్తారు. 80 మార్కులకి పేపర్ కండక్ట్ చేస్తారు. 80 మార్కులు ప్లస్ 20 మార్కులు 100 చేస్తారు. అంటే డిఎస్సిలో ఒక్కొక్క బిట్ ఆఫ్, అంటే 160 బిట్లు ఇస్తారు. 160 బిట్లు ఒక్కొక్క మార్కు, అంటే 80 మార్కులు అన్నమాట. ఈ 80 మార్కులు
ప్లస్ టెట్లో వచ్చినటువంటి 20 మార్కులు మొత్తం కలిపి 100 మార్క్స్కి పేపర్ ఉంటుందన్నమాట. అంటే 20 మార్కులు ఏమో డిఎస్సి ఉంటుంది, నీకు టెట్లో వచ్చినటువంటి స్కోరు ఒక 20% తీసుకుంటారు. ఉదాహరణకి 130 మార్కులు వచ్చినాయి అనుకోండి, 17% స్కోర్ వస్తుంది. 100 వచ్చింది అనుకోండి 11 నుంచి 12 ఇట్లా స్కోర్ వస్తుంది అన్నమాట. అందువల్ల నా సజెషన్ ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ నోటిఫికేషన్ వచ్చింది. టెట్ ఎగ్జామ్స్ ఒక 2-3 నెలలు జరుగుతాయి. టెట్గా ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రతి అభ్యర్థి కూడా మీరు ఏం చేయాలంటే టెట్ మంచి స్కోరు పెంచుకోవాలి. 130, 140, 150 అవసరమైతే 150 వచ్చే విధంగా కూడా చూడండి. నేను ఒక అను పబ్లికేషన్ డైరెక్టరే చెప్తున్నాను. నాకు 20 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ బుక్ ఫీల్డ్ దీంట్లో ఎక్స్పీరియన్స్తో నేను చెప్తాను. ఎక్స్ట్రాడనరీ బుక్స్ అను పబ్లికేషన్లో రిలీజ్ చేస్తున్నా కాబట్టి నేను చెప్తున్నాను. కాబట్టి ఈ విధంగా మీరు టెట్ స్కోర్ని బాగా పెంచుకోవాలి. మరి రాష్ట్ర వ్యాప్తంగా టెట్టో డిఎస్సి రాసేటటువంటి అభ్యర్థులు కొన్ని విభాగాలుగా డివైడ్ చేస్తారు. ఏంటంటే ఫస్ట్ టెట్ తీసుకుంటే, టెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేపర్లు ఏ విధంగా ఉంటాయంటే, టెట్ పేపర్లో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 2లో మళ్ళా విభాగాలు. అంటే పేపర్ 1A, పేపర్ 2A. ఏంటి 1A ఏంటి, 2A ఏంటి? 1A అంటే జనరల్, అందరు రాసేటటువంటి. 1B అంటే స్పెషల్ డిఎస్సి, స్పెషల్ టెట్ రాసేటటువంటి ఈ కొంతమంది ఉంటారు, డఫ్ అండ్ డమ్ ఈ అభ్యర్థులు ఉంటారు అన్నమాట. వీళ్ళు 1B, టెట్ 1B, వాళ్ళకి స్పెషల్ డిఎస్సి ఉంటుంది, స్పెషల్ డిఎస్సి కండక్ట్ చేస్తారు. అదేవిధంగా 2B. ఈ విధంగా టెట్ని 2 పేపర్లుగా డివైడ్ చేస్తారు, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 ఎవరు రాయాలి అంటే, ఎవరైతే డిఈడి కోర్సు కంప్లీట్ చేస్తారు. అంటే కోర్సు 2 రకాలు, ఒకటి బిఈడి, ఒకటి డిఈడి, 2 బిఈడి. డిఈడి అనేది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత జరిగేటటువంటి కోర్సు. బిఈడి అనేది డిగ్రీ అయిపోయిన తర్వాత బీఈడీలు చేస్తారు, డిగ్రీ బేస్, డిగ్రీ క్వాలిఫికేషన్. బీఈడి చేయాలంటే డిగ్రీ క్వాలిఫికేషన్, డిఈడి చేయాలంటే ఇంటర్ క్వాలిఫికేషన్. సో ఈ విధంగా పేపర్ 1 డిఈడి వాళ్ళు రాస్తారు, పేపర్ 1 డిఈడి వాళ్ళు రాస్తారు. దీంట్లో మొత్తం టోటల్గా 9 సబ్జెక్టులు ఉంటాయి. ఒకటి తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ, ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడాలజీ, అంటే డిఎస్సి 9. టెట్కి ఎన్ని ఉంటాయి అంటే, టెట్ చూడండి ప్లీజ్ రిమెంబర్ దిస్. టెట్గా ఉన్నటువంటి సిలబస్ ఏంటంటే, తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ, ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడాలజీ, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, సోషల్ కంటెంట్, సైన్స్ కంటెంట్, మ్యాథ్స్ కంటెంట్, ట్రైన్ మెథడ్. ఈ విధంగా 7 సబ్జెక్టులు ఈ టెట్ పేపర్ 1కి ఉంటాయి. ఇవే డిఎస్సి కూడా సేమ్ సరిపోతాయి, ఇవే డిఎస్సి కూడా సరిపోతాయి. ఈ విధంగా ఈ 7 సబ్జెక్ట్ చదవాలి. మరి డిఎస్సికి ఏం చదవాలి? ఇదే పేపర్ లేదా డిఈడి అయిపోయిన లేదా టెట్ అయిపోయినటువంటి అభ్యర్థులు ఏం చదవాలి అంటే, ఇవే తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ, ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడాలజీ. కొంచెం తేడా ఉంటుంది, అక్కడక్కడ సిలబస్ తేడా ఉంటుంది. నెక్స్ట్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, విద్యా దృక్పథాలు, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఇన్ ఎడ్యుకేషన్ సైకాలజీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, సోషల్ కంటెంట్, మ్యాథ్స్ కంటెంట్, సైన్స్ కంటెంట్, ట్రై మెథడ్. 9 చదవాలి. ఏది ఎస్జిటి డిఎస్సి వాళ్ళు. నెక్స్ట్ పేపర్ 2లో మొత్తం ఎన్ని విభాగాలు ఉంటాయంటే, పేపర్ 2లో మొత్తము సోషల్, మ్యాథ్స్, ఇంగ్లీషు, తెలుగు అంటే 4 విభాగాలు ఉంటాయి 2Aలో. పేపర్ 2Aలో 1 సోషల్, 2 మ్యాథ్స్, 3 ఇంగ్లీషు, 4 తెలుగు. అంటే సోషల్ స్కూల్ అసిస్టెంట్ కావాలి అంటే, సోషల్ అభ్యర్థి ఒక హై స్కూల్లో జాబు తెచ్చుకోవాలి అంటే సోషల్ టెట్ పాస్ అయి ఉండాలి. ఏమంటే ఈ సోషల్ టెట్ వాళ్ళకి తెలుగు, ఇంగ్లీషు, చైల్డ్ డెవలప్మెంట్, సోషల్ కంటెంట్, సోషల్ మెథడ్ 5 ఉంటాయి. 5 30ల 100
50. నెక్స్ట్ ఇంకొక పేపర్ మ్యాథ్స్ అండ్ సైన్స్. మ్యాథ్స్ అండ్ సైన్స్ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. మ్యాథ్స్ అండ్ సైన్స్ ఏంటి? మ్యాథ్స్ అండ్ సైన్స్ ఇక్కడ ముగ్గురు అభ్యర్థులు రాయాలి టెస్ట్. మ్యాథ్స్ అండ్ సైన్స్ సోషల్లో అయితే సోషల్ అభ్యర్థి రాయాలి, రాస్తే సరిపోతుంది. మ్యాథ్స్లో ముగ్గురు రాయాలి. ఎవరు ఆ ముగ్గురు? ఒకటి మ్యాథమెటిక్స్ బిఎస్సి లేదా బిఎస్సి మ్యాథ్స్ చేసినటువంటి అభ్యర్థులు. నెక్స్ట్ ఫిజిక్స్ డిగ్రీ బీఈడి ఫిజిక్స్ చేసినటువంటి అభ్యర్థులు, ఫిజిక్స్ మెథడాలజీ ఉన్నటువంటి అభ్యర్థులు. అదేవిధంగా బయాలజీ అభ్యర్థులు. ఈ ముగ్గురు కూడా ఈ పేపర్ రాయాలి. ఏ పేపరు? మ్యాథ్స్ అండ్ సైన్స్. 150 మార్కులు ఉంటుంది. మ్యాథ్స్ నుండి 30 మార్కులు, మ్యాథ్స్ కంటెంట్ అండ్ మెథడాలజీ నుంచి 30 మార్కులు, ఫిజిక్స్ నుంచి 15 మార్కులు, బయాలజీ నుంచి 15 మార్కులు, మొత్తం 60 మార్కులు. 90 మార్కులేమో తెలుగు 30, ఇంగ్లీష్ 30, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలి 30. ఇది కామన్. మ్యాథ్స్ వాళ్ళు బయాలజీ చదవాలి, బయాలజీ వాళ్ళు మ్యాథ్స్ చదవాలి, ఫిజిక్స్ వాళ్ళు బయాలజీ చదవాలి, వాళ్ళ సబ్జెక్ట్ చదువుకుంటూ అదేవిధంగా మ్యాథ్స్ కూడా చేయాలి. ఇది ఒక పేపర్. నెక్స్ట్ కొత్తగా 2018 ఆ ప్రాంతంలో టెట్ని బైఫరికేట్ చేసేసి ఇంగ్లీష్ వాళ్ళకి సపరేట్ టెట్ ఇచ్చారు, తెలుగు వాళ్ళకి సపరేట్ టెట్ ఇచ్చారు, హిందీ వాళ్ళకి సపరేట్ టెట్ ఇచ్చారు ఏపీలో. అంతకుముందు వీళ్ళందరూ కూడా ఏ సోషల్లో ఏ మ్యాథ్స్ రాసేవాడు. ఇది ఇంగ్లీషు టీచర్, తెలుగు టీచర్, హిందీ టీచర్. ఇంగ్లీష్ వాళ్ళు ఇప్పుడు టెట్ ఇంగ్లీష్ వాళ్ళకి సపరేట్. ఏ చదవాలి ఇంగ్లీష్ వాళ్ళు? తెలుగు, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ ఇంగ్లీష్తో పాటు వాళ్ళు ఇంగ్లీష్ లిటరేచర్ 45 మార్కులు, మెథడాలజీ ఇంగ్లీష్ మెథడాలజీ 12 మార్కులు. అంటే 5 సబ్జెక్ట్స్ చదవాలి ఇంగ్లీష్ లిటరేచర్. ఈ ఇంగ్లీష్ చేసేటటువంటి పేపర్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. మిగిలినటువంటి వాళ్ళకి బైలింగ్ వల్ల ఉంటాయి. ఆన్లైన్లో బైలింగ్ వల్ల షిఫ్ట్ వైజ్గా జరుగుతుంది. నెక్స్ట్ తెలుగు అభ్యర్థులకి టెట్ తెలుగు కంటెంట్, తెలుగు లిటరేచర్తో పాటు కామన్ సబ్జెక్టులు 3. సో దిస్ ఈస్ ద ప్యాటర్న్ ఆఫ్ టెట్. నెక్స్ట్ డిఎస్సి విషయానికి ఆల్రెడీ చెప్పాను. డిఎస్సిలో పోస్టులు ఎస్జిటి, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్. ఎస్జిటిలో మొత్తము పేపర్ 1 ఎవరైతే పాస్ అవుతారో 1 నుంచి 5వ తరగతి చెప్పేటటువంటి అభ్యర్థులు, లేదా ఇప్పుడు 8వ తరగతి అంటున్నారు. ఎస్జిటి అంటే ప్రైవేట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ 1 నుంచి 5కి అపాయింట్ చేస్తారు. ఇక్కడ ఎస్జిటి వీళ్ళు చెప్పేటటువంటి వాళ్ళందరికీ ప్రైమరీ టీచర్స్ అంటారనమాట. వీళ్ళు పేపర్ 1 ఎస్జిటి రాయాలి. ఎస్జిటి రాయాలంటే 9 సబ్జెక్టుల మీద నాలెడ్జ్ ఉండాలి. వీళ్ళు ఆ 9 సబ్జెక్టులు బాగా ప్రిపేర్ అవ్వాలి. 20 మార్కులు ఎగ్జామ్ ఉంటుంది. 20 మార్కులు స్కోరింగ్ టెట్ నుంచి తీసుకుంటారు. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ అయితే స్కూల్ అసిస్టెంట్ 7 సబ్జెక్టులు ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్ ఒక పీఈటీ పీడీలు తీసేసేస్తే స్కూల్ అసిస్టెంట్లో 7 సబ్జెక్టులు ఉంటాయి. 1 సోషల్ సపరేట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ బయాలజీ సపరేట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఫిజిక్స్ సపరేట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు డిఎస్సికి. అదేవిధంగా మ్యాథ్స్ సపరేట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. తెలుగు సపరేట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. హిందీ సపరేట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఈ విధంగా స్కూల్ అసిస్టెంట్లో 7 సబ్జెక్టులు ఉంటాయి అన్నమాట. మరి ఈ డిఎస్సిలో ఇప్పుడు 2024 కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంతకంగా చేశారు. ఇంతకుముందు ఇప్పుడు ఈ ఫిబ్రవరి ఆ ప్రాంతంలో ఇంతకుముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏం చేశారంటే పిల్లలు గొడవ చేయడం వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. వైసీపీ మేనిఫెస్టోలో పెట్టారు. ఏమని? మేము వచ్చిన వెంటనే మెగా డిఎస్సి ఇస్తాం, ప్రతి సంవత్సరం టీచర్ పోస్టులు చేస్తామని పెట్టారు. కానీ 5 సంవత్సరాల్లో ఒక్క టీచర్ పోస్ట్ కూడా తీపోయేటప్పటికి ఈ నిరుద్యోగులు ఏం చేశారంటే ధర్నా చేశారు, గొడవలు చేశారు. గొడవలు చేస్తారని వాళ్ళు నిరుద్యోగుల మీద కక్ష పెంచుకుని ఏం చేశారంటే ఈరోజు నోటిఫికేషన్ ఇస్తే, అంటే ఫిబ్రవరి 4వ తారీఖున నోటిఫికేషన్ ఇస్తే ఫిబ్రవరి 20వ తారీఖున టెట్ ఎగ్జామ్స్ అని పెట్టడం కండక్ట్ చేయడం మొదలుపెట్టారన్నమాట. సో దీనివల్ల కొంతమంది కోర్టుకు వెళ్ళి టెట్ ఎగ్జామ్ జరిగినప్పటికీ కూడా డిఎస్సి ఎగ్జామ్ మార్చిలో జరగాల్సినప్పుడు దాన్ని ఆపిచేశారు. ఈలోపు ఎలక్షన్ షెడ్యూల్ రావడం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పోస్ట్ పోన్ చేయడం జరిగింది. మరి
కూటమి ఈ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన వీరందరూ కూడా మేము వస్తే మొదటి సంతకం మెగా డిఎస్సి మీదే పెడతాము అని చెప్పడం జరిగింది. ఎందుకు మెగా డిఎస్సికి ఎంత డిమాండు? ఏ ప్రభుత్వం వచ్చినా మెగా డిఎస్సి మీద ఎందుకు పెడతారు అంటే, పల్లెటూళ్ళలో ఎక్కువగా డిఎస్సి మీద ఫోకస్ ఉంటుంది. ఫలానా అబ్బాయి వాళ్ళ ఇంట్లో టీచర్ పోస్ట్ వచ్చిందనుకోండి, అతని ద్వారా కనీసం ఒక 50 కుటుంబాలు ప్రభావితం అవుతాయి. వాళ్ళకి తెలుసు, వాళ్ళ ఫ్రెండ్స్ అంటే ఒక 50 కుటుంబాలు, ఒక అభ్యర్థి వలన ఒక 50 కుటుంబాల యొక్క ఓట్లు ఆ ప్రభుత్వానికి అనుకూలంగా పడతాయి. మరి ఏ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వేసినా కానీ అంత రాదు. నెక్స్ట్ పోలీస్ కానిస్టేబుల్ వేస్తాడు. సో ఆ ఉద్దేశంతో ఈ పిల్లల పేరెంట్స్ని ప్రభావితం చేస్తారు అనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఏం చేసిందంటే మెగా డిఎస్సిని ఎంపిక చేస్తుందన్నమాట మొదటి సందర్భం. సో ఆ విధంగా రిజల్ట్స్ కూడా వచ్చింది. సో ఈ విధంగా మరి మీరందరూ కూడా చక్కగా చదవండి. మెగా డిఎస్సిలో మొదటి సంతకాన్ని బాగా ఉపయోగించుకోగలుగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పొన్నగంటి శివయ్య, డైరెక్టర్ ఆఫ్ శ్రీ అను పబ్లికేషన్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.